తెలంగాణ కేబినెట్ సమావేశంలో రైతు సంక్షేమ ప్రధాన ఎజెండాగా కేబినెట్ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రెస్ మీట్లో తెలియజేశారు. అదేవిధంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు నాగర్ కర్నూలు జిల్లా ప్రజలు మరియు అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సాగు భూమి ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని మరియు రైతు భరోసాకి ఆమోద ముద్ర, ఇందిరమ్మ ఇల్లు, బీసీ రిజర్వేషన్లు, నూతన మండలాల ఏర్పాటు, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ మొదలైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, మామిళ్లపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ నరసింహారావు, కోఆప్షన్ రాములు, నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. అన్ని ఎకరాలకు ఇంత అంత లెక్క లేదు. వ్యవసాయానికి అనువైనటువంటి వ్యవసాయ భూమి ఎంత ఉంటే అంత సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయలు వేస్తామని చాలా మంచి విషయం. దానితో పాటు మరి భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, భూమి లేని నిరుపేదలకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇతరులని చెప్పడం చాలా ఆశ్చర్యదగ్గ విషయం. దీనితో పాటు ఈ 26 జనవరి అంటే రిపబ్లిక్ డే మన భారతదేశానికి ప్రజాస్వామ్యానికి ఈ అమలు కాబట్టినటువంటి రోజు రిపబ్లిక్ డే. ఆ దినం నుంచి అందరికీ ఎవరికైతే రేషన్ కార్డు లేవో వాళ్లకు, అదేవిధంగా రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 3 స్కీములు కూడా లాంచింగ్ చేయబోతా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇంకో మాట చెప్పారు, నేను ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లాకు వస్తాను. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. దీనితో పాటుగా ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ లో పొందుపరిచిన ఏవైతే ఉన్నాయో వడ్లకు 500 రూపాయలు క్వింటాల్